చెప్తారండి. ప్రకాష్ రాజు గారు నోటించే రావాలా అది చెప్పాను కదా, మీరు విన్నారు, నేను నవ్వాను, అందరికి తెలుసు అన్నాను. దాన్ని అన్ని ఫైల్స్ అంటాను నేను, ఫైల్స్ అన్నా. Kashmir Files, Kerala story, and now the Durandar. So, what do you think about this kind of propaganda? థింక్ ఏంటంటే, మేము మీడియా అనుకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. అండ్ చాలా సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పారు. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు. ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి గారు దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా. ఆయన కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమాలు వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి. మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా. అంటే మన ఊరికి ఎవరైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. దీన్ని వీళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ మనల్ని విడదీస్తారు. విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కోము దంగలో, రేప్స్, కొట్టడము స్టార్ట్ చేసి మన మీద కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు అది చేస్తుంటారు. సో ఈ ఫిల్మ్ వస్తున్నాయనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడం ఏముంది, పీపుల్ చూడండి. మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్ లో, ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి. సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళతో గొడవ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్దాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్దాలతోనే బ్రతకాలి. నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని. మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా, యువకుల గురించి మాట్లాడుతున్నారా, మనకి నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా, గుణాల గురించి మాట్లాడుతున్నారా, ఆర్ వి హ్యాపీ యాజ్ అ నేషన్, ఆర్ వి అర్నింగ్. కొంచెం మనకి ఎలా అంటే, ఈ కప్పు ఉంది కదా, ఆ కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే జంపేస్తుంది. ఇది పెట్టే తర్వాత కింద నిప్పు పెడతారు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్ లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలిని నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పుడు దాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా చెప్తుంటారు. Sir, even coming to the Kannada decades before, but with KGF and Kantara, it has now become pan-India. అలా కదమ్మా, సక్సెస్ లో ఫెయిలియర్స్ లో ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా. దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పారు. Whom do you attribute this to? To the next generation, younger generation who has brought it. Yes. సార్, ఐబొమ్మ రవి విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కదయా? ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలా కాదు, ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలు ఇంకేమో దేశం. శివాజీ